जय गुरुदेव। हर नमः पार्वती पतये हर हर महादेव हर अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी सद्गुरुनाथ भगवान की जय। జలలింగార్చనలో భాగంగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో అనేక నదులను విద్యాపీఠం సంగ్రహణ చేస్తుంది. అందులో ఇంకొక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి నది ఇది భద్రా నది అని పేరు. న్యూ తెహరీ జిల్లాలో ఉన్నటువంటి నైన్గావ్ అనేటువంటి గ్రామానికి సమీపంలో దట్టమైనటువంటి కొండల మధ్య ప్రవహించేటువంటి నది ఈ భద్రా నది. మీరు చూస్తున్నారు, ఎక్కడ దిగడానికి కూడా అవకాశం లేదు. అటువంటి దాన్ని విద్యాపీఠం సేకరణ చేస్తూ ఉంది. ఆ రెండు కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తున్నటువంటి నది స్వచ్ఛమైనటువంటి నీళ్ళని కలిసినటువంటి నది ఈ భద్రా నది. ఇది యమునా నదికి ఉపనది. భద్రం కరణే విశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః అని మనకు వేదం తెలుపుతూ ఉంది. మనం చూసేటువంటి చూపంతా కూడా భద్రంగా ఉండాలి, మనమంతా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని వేదం కాంక్షిస్తూ ఉంది. అట్లా వేదస్వరూపమైనటువంటి భద్రా నదిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్లకు క్షేమం కలుగుతూ ఉందని, అన్ని శుభములను కలిగించేటువంటి నది ఈ భద్రా నది. ఇది ఇరుకైనటువంటి లోయల గుండా ప్రవాహం చేస్తూ ఉంది. ఎక్కడ స్నానఘట్టాలు కానీ ఏవీ లేవు. స్కాంద పురాణంలో, అదేవిధంగా కేదార మాహాత్మ్యంలో ఈ భద్రా నది యొక్క ప్రాశస్త్యాన్ని వివరించడం జరుగుతుంది. ఇది భద్రా గాడ్ అని ఇక్కడ పిలవడం జరుగుతూ ఉంది. గాడ్ అంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో నది అని అర్థం అన్నమాట. బద్రీఘాట్, భద్రాఘాట్ అని పిలవడం జరుగుతుంది. విశేషించి న్యూ తెహరీ జిల్లాలో ఉన్నటువంటి అనేక నదులను నిన్నటి నుండి సంగ్రహణం ప్రారంభం చేసింది విద్యాపీఠం. ఇది 260వ నదిగా మనం ఈ యాత్రలో ఈ మహాతీర్థాన్ని, భద్రా నదీ తీర్థాన్ని సేకరణ చేయడం జరిగింది. అత్యంత శుభములనిచ్చేటువంటిది, కేవలం స్నానము ద్వారా మాత్రమే శుభములను కలిగించేటువంటి పుణ్యప్రదమైనటువంటి వేదస్వరూపమైనటువంటి నది ఈ భద్రా నది. ఈ మహాతీర్థాన్ని మన జలలింగార్చనలో వినియోగం చేయడం జరుగుతూ ఉంది. ఈ తీర్థం ద్వారా లింగాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1008 నదుల చేత ఈశ్వరుణ్ణి, జలలింగేశ్వరుణ్ణి అభిషేకం చేయబోతూ ఉన్నాం. ఇటువంటి మహాతీర్థాన్ని చూడడమే మహద్భాగ్యం. అటువంటి తీర్థాన్ని విద్యాపీఠం సంగ్రహణం చేసి ఆశ్రమానికి తీసుకొని వచ్చి మహాలింగాన్ని నిర్మాణం చేసి మనమందరం అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తుంది. జై గురుదత్త, జై జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. భద్రా నదీ మాతా కీ జై.